ఓహో లోపల కార్యకర్తవా ఇప్పిగా కేసీఆర్ తమ్ముని నేను తమ్ముడువా ఇలా కాదు 2013లో 2003లో పోరాటం నాది ఇలా కాదు గంటాగుంటలో జెండెత్తితే నేను నరసింహపురం తండలో జెండెత్తిన తెలంగాణలో ఇన్నేళ్ళ కార్యకర్తను కాను 2014లో సీఎం గెలిపించుకున్నాం 2010-11 దుగ్గ్యాల శ్రీనివాసరావు ఎమ్మెల్యే గెలిపించుకున్నాం ఆయన ఎవరు కమలాకర్ సార్ దేవాలయం పాలకుర్తి దేవాలయం గుట్టాల ఆయన సర్పంచ్గా గెలిపించినాం దేవాలయంగా ఆయనకు ఇన్ఛార్జిగా పెట్టినాం లీడర్గా అప్పటి నుంచి పోరాటం నాది ఇప్పుడు కాంగ్రెస్ 60 ఏళ్ళు చేసింది అదే ఇల్లు పన్ను జుట్టు పన్ను రోకల పన్ను పట్టేళ్ళు పటవార్లు గిడ్డాలు అందరు లంచగులు తయారుండే ఇప్పుడు ఎవరు ఉన్నారో అందరు తీసేసిండు ఎవరు లేరు అన్ని పనులు మంచిగా అవుతున్నాయి అన్ని పనులు కేసీఆర్ మంచిగా చేస్తాడు ఒక తల్లి కోడళ్ళు కొడుకులు పెట్టకపోతే 3 రోజులు ఉపాసం చచ్చిరు ఇలా 2000 పింఛన్ ఇస్తే నాసుని కొడుకులే తల్లికి తండ్రికి ఆశపడతాడు అమ్మ ఒక 50 రూపాయలు రాదు కళ్ళు దాగొత్తా ఒక 100 రూపాయలు రాదు ఇలా మంది దాగొత్తా అని ఆశపడతారు తల్లిదండ్రుల మీద తల్లిదండ్రుల మీద ఇతరుగా ఎవరు మాట్లాడతలేరు కేసీఆర్ చేసిన పనులు ఎవరు చేయలే అచ్చా సూనియా పుట్టినప్పుడు భూమి పుట్టలేదా కేసీఆర్ పుట్టినప్పుడు భూమి పుట్టిందా రైతు బంధు పెట్టొచ్చు కదా కేసీఆర్ సూనియమ్మ ఇదే కళ్యాణొచ్చు ఆమె పెళ్లి చేసుకోలేదా పిల్లలు లేరా ఆమెకు రైతు బంధు కళ్యాణ లక్ష్మి ఈ జీవిత బీమా ఇవరా నాకు అన్నీ వచ్చినాయి నా బిడ్డకు వచ్చింది నాకు రైతు బంధు వచ్చింది ఇక ఎవరు దావలే ఈ 5 లక్షలు ఇంకా రాలే అంతా ఎటు జట్టు రైతు బీమా రాలేదు అందరం మంచిగానే ఉన్నాం ఏమైనా ఉంటే అవుతాయి వస్తాయి మీ ఊర్లో ఏమనుకుంటున్నారు మా ఊళ్ళో పచ్చి తెలంగాణ మేము కేసీఆర్ కాలు గుర్తు కొట్టేస్తాం మేము వేరే పార్టీ లేదు 40-60 ఏళ్ళ పరిపాలించిన కాంగ్రెస్ నేను పుట్టిన కాంచి వాళ్ళ ఓటేయలే నాకు నచ్చలే వాళ్ళ గుణం ఇందిరాగాంధీతోటే పోయింది బాబు పార్టీ కురాడికి ఉండే కన్న తల్లే అల్ల ఉన్న క్యాండిడేట్ దొంగలు ఇప్పటికి లొల్లి పెట్టుకుంటారు ఇప్పటికి పంచాయతీ పెట్టుకుంటారు వాళ్ళు రారు వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే సరిపోతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహాకూటమి అని పోయిన సార్ గత 5 ఏళ్ల కింద ఏమన్నారు మహాకూటమి నలుగురు కుడితే 4 నెలలు పంచాయతీ పెట్టుకుంటారు ఈయన 50 దిక్కుల మీటింగ్ పెట్టి వచ్చే అంతే కదా ఇప్పుడు నిన్న మొన్న రేవంత్ ఇంత ఉరుతాడు కదా నిన్న మొన్న ఇంత ఉరుతాడు కదా ఆయన ఆఫీసులో ఆయన రూములు బెంకులు తగలబెట్టారు అవసరం ఏంది మంచోడే కదా ఎందుకు తగలబెట్టారు ఇందిరాగాంధీ వంట చేసారు ఇందిరాగాంధీ చంపారు రాజీవ్ గాంధీ సంసారం చేయడం వాళ్ళు మంచిగా ఉంటే చంపురా ఎవరిలో ముసలిదాన్ని ఆయనని చంపించారు ఇప్పుడు రాహుల్ గాంధీ చిన్న పిల్లగాడు ఏది మన ఎల్లమ్మ కథల కాక పరిసనావుడు 18 సంవత్సరాలు చెప్తే కాక విద్య పోతాడని తల్లి అని 18 సంవత్సరాలు దాక్కున్నది పుట్టాల తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కదా రాగులా ఇప్పుడు బయటకు వస్తాను సోనియా ఇచ్చిందా తెలంగాణ ఆమెదా ఒక తల్లికి 4 కొడుకులు 4 భాగాలు పంచుకోరు ఇప్పుడు నాకు 4 కొడుకులు వానికో ఎకరం ఇచ్చేసిన ఆయన కూడా అట్లా ఇచ్చేసింది ఎన్ని రోజులు కూడుంటాం ఇంట్లో ఒక్క ఇంట్లో 4 కొడుకులు ఎన్ని రోజులు కూడుంటారు ఆనాడు ఒక భాగం అమ్మ నాకు ఏర్పడు నా నాకు ఇచ్చాయి నాకున్న నా వారు నేను ఎట్లా బతాను కూడా ఏర్పడేసింది ఆయన రాజాన్ని తెచ్చుకున్నాడు ఆయన పాలైన దున్నుకొని బతాడు ఆయన భూమిలో కౌలు చేసుకుని ఉన్న పిల్లలం మేము కేసీఆర్కు ఆయన సత్తేకి ఇట్లా నేను సత్తేకి ఇట్లా ఈ తెలంగాణ మర్చిపోతాం కానీ అంతవరకు తెలంగాణ పార్టీ మేము మరమం మాది తెలంగాణ మేము తెలంగాణ ఉన్న రోజు సాధిస్తాం ఆయనకే ఇస్తాం మా తండ మొత్తం గ్రామ పంచాయతీ మొన్న మేము మందులో పోతే గూడు కాడ పోయి చెప్పులు ఇచ్చి మందులో పోతే ఎరువులు ఏమన్నా దొరికినా దొరకలే పోయి ఆడిపోయి నూనెలో అయిపోయి నెలకొని మళ్ళీ చెప్పులో దిగిపోయి ఆ మందు బత్తలే దొరకలే అంత ఇబ్బంది ఉండే కరెంటు లాస్ట్ ఉన్న మోటరు స్టార్టర్ చిర్రు అని మోటార్ కాలిపోయి ఎన్ని గంటలు వస్తుంది అన్న కరెంట్ ఇప్పుడా మాకు 12 గంటలు వచ్చింది చాలు ఇప్పుడు 20 గంటలు అంటారు ఉన్న కాడికి ఉన్న కాడి మా బోర్లు ఫుల్లు పంట పడుతుంది సంత బంగారు పంట పడుతుంది మాకు కేసీఆర్ ఇచ్చిన ఏ మనగాడు మీద ఉన్న దేవుడి దిగి వచ్చి కూడా మిసిరి బతిరిగా నీళ్ళు లేకపోవు ఎక్కడి నుంచి ఏ హైదరాబాదు ఏ ఢిల్లీ ఎక్కడి నీళ్ళు అయ్యి ఇలా ఒక్కొక్క ఆడలు బోరింగ్ కాడ పోయి జుట్టు పట్టుకొని తనుకున్నారే ఆడోళ్ళు ఓ అమ్మ నేను పడతా అని జుట్టు పట్టుకొని తనుకున్నారు అటువంటి తనుకున్న పోయి నెల దిప్పనే పొయ్యి కాడ పోతుంది అమ్మలక్కల పొయ్యి కాడ పోతుంది నీళ్లు సౌకర్యం బోర్లు సౌకర్యం 24 గంటలకి సౌకర్యం మా బోర్లు ఫుల్లు పోతున్నాయి నీళ్లు ఇంతకుముందు వయసు పెట్ట 10 కాదు
కాదు ఇప్పుడు మొత్తం అంతా మంచిగా అయిపోయిందా? ఇక ఏం కావాల్సిన అవసరం లేదా? మాకు కాంగ్రెస్తో అవసరమే లేదు. మాకున్న కాడ చాలు. మా అన్న ఏరబడ్డాడుగా, మా తమ్ముళ్ళకి ఇచ్చిన కాడ పాలు చాలు, మాకు ఇచ్చిన కాడ భూమి చాలు, మా సౌకర్యం చేసిన కాడ చాలు. మాకు ఎవరితో అవసరం లేదు. ఎవరు వచ్చినా మేము ఓటేయం. పాలకుర్తిలో ఇంకో ఓటర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. పాలకుర్తి ఎట్లుంది? ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఏమనుకుంటున్నారు? మీరు ఏడుంటారు? లోకలా? మాది రాయపర్తి మండలం మురిపిరాల గ్రామం. ఓకే, ఎట్లుంది ఈడ? అంటే దేని గురించి ఎట్లున్నది అనేది అంటే డెవలప్మెంట్ అయిందా? పాలకుర్తిల రాజకీయం ఎట్లుంది? ఇంకో 15-20 రోజులల్లా ఎలక్షన్లు జరగబోతున్నాయి, మరి ఎట్లుంది? అంటే ఇప్పుడు డెవలప్మెంట్ విషయం అడిగితే ఎట్లున్నది అనేది లోకల్ విషయం మాకు తెలియదు కదా. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇదివరకున్న దానికి చాలా బేరీజ్ చేసుకుంటే డెవలప్మెంట్ అయినట్టు అవుపడుతుంది కదా. మన కళ్ళ ముందు ఉన్న పొలాలు కొన్ని అవుపడుతున్నాయి. ఇప్పుడు 24 గంటల కరెంటు అనేది, రైతు బంధు అనేది, రైతు బీమా అనేది. ఇప్పుడు 60 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి రైతు గురించి ఆలోచించిన ఏ నాయకులు లేడు. కాకపోతే ఏంటంటే వ్యక్తిగతంగా ఏ లీడర్ కానీ ఏ నాయకుడు కానీ ఒక్కొక్కరికి సాయం చేయాలంటే చేయలేడు. కాకపోతే మనకు డెవలప్మెంట్ అయిందా లేదా కొద్దిగా చూసుకోవాలి. కాకపోతే కొన్ని కాకపోవచ్చు, అయ్యేటి దాన్ని బేరీజ్ చేసుకుంటే ఇప్పటి వరకు అయితే మెరుగు అన్నట్టు. ఇంకేం కావాలి పాలకుర్తికి? ఇంకేమున్నది, దాదాపు రెవెన్యూ డివిజన్ ఒకటి అయ్యేది ఉన్నది, అది అవుతుంది దాదాపు. ఇక అంతే. ఇప్పుడు అయ్యేది ఏముంటుంది, ఇక దేవస్థానం కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు పురాతన విషయాలకు చూసుకుంటే ఇప్పుడు ఒకటి మేడం, ఇప్పుడు ఒకటి ఆలోచించాలి. జరిగిన ఇప్పుడు కొంతమంది ఏమైతే తెలివి తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నాయకులకే చేసినట్టే ఏ లీడర్ కూడా నాయకులకు చేయడు. కాంగ్రెస్ వచ్చినా, నీకు టీఆర్ఎస్ వచ్చినా, నీకు బీజేపీ వచ్చినా, ఏ నాయకుడు కూడా ఒక వ్యక్తి కార్యకర్తకు కష్టం వస్తే కాపాడగలుగుతారు తప్ప వ్యక్తిగత సహాయం ఎవరు చేయలేరు. కాకపోతే ఈ లీడర్లే తింటారు చేస్తారు అనేది కొన్ని అపోహలు, అవి తప్పుడు సమాచారం. నేను దాదాపు అందరి కార్యకర్తలలో చూసుకుంటూ వస్తాను. ఏ కార్యకర్తకు కూడా వ్యక్తిగత సాయం చేయరు. డెవలప్మెంట్ విషయంలో ఇప్పుడు రైతు విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం చేసింది ఒక కేసీఆర్. మార్పు కోరుకుంటున్నారా ప్రజలు? ఎందుకంటే 10 ఏళ్ల నుంచి ఒకే వ్యక్తిని ఎన్నుకుంటా వస్తున్నారు. మార్పు ఏమైనా కోరుతున్నారా? లేకపోతే ఆయన్నే బాగా చేసిండు కదా, నెక్స్ట్ టైం కూడా ఆయన్నే గెలిపిద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు మార్పు అనేది ఎవరైనా కోరుకుంటారు మేడం. మార్పు అనేది ఎట్లా కోరుకోవాలి? డెవలప్మెంట్ విషయాలు కోరుకోవాలా, లేకపోతే మనిషిని చూసి కోరుకోవాలా? మనిషిని చూసి కోరుకోవాలా? మనిషిని చూసి ఇప్పుడు చూస్తే నాకు ప్రజెంట్ ఏందో అనేది కానీ ఆమె చరిత్ర మాకు తెలియదు. ఇప్పుడు ఆమె చరిత్ర ఎవరో మాకు తెలియదు. ఇదివరకు ఒక వ్యక్తికి ఆపద వస్తే వచ్చిన విషయం ఆమెకు తెలియదు. రాజకీయ అనుభవం లేదు. ఇప్పుడు దయాకర్ రావు అంటే దాదాపు అందరి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాడు. మనతో తెల్లారులైతే ఉంటాడు, చేస్తాడు. అది లోకల్ క్యాండిడేట్ ఆయన. మనం ఎవరో మ్యాక్సిమం 75% పేరు పెట్టి పిలిచేటువంటి సత్తా ఆయనకు ఉంది. మరి ఈ మేడానికి ఉన్నదా? లేదు కదా. ఇప్పుడు రాజకీయ అనుభవం కాదు. ఇక్కడ ఏదో గాలి అనేది వస్తుందట అంటే వస్తుంది కావచ్చు. అది అయితే దీనికోసం మార్పు అనేది కోరుకుంటే అది జనాలలో కార్యకర్తలలో రావాలి, కానీ ఏదో అనగానే కాదు. ఇది కేవలం అపోహ మాత్రమే. ఓన్లీ ఏదో ఒక పక్కింటి వాళ్ళకి ఏదో అయిందని మాకు రాలేదన్న ఉద్దేశంతో మాట్లాడు తప్ప వ్యక్తిగతంగా మాట్లాడు తప్పు, అది కరెక్ట్ కాదు.